మామ్, డాడ్ త్వరగా కోలుకుంటే మన కొత్త కంపెనీ ఓపెనింగ్ డాడ్తోనే చేయిద్దాం అనుకున్నాం మామ్. అవును చిన్నబాబు, ఆ దేవుడు ఆశీస్సులతో త్వరగా కోలుకుంటారనే నమ్మకంతోనే ఉన్నాను. డాక్టర్ గారు కూడా మార్పు వచ్చిందని చెప్పారు. అన్ని సమస్యలకి ఆ అమ్మవారే దారి చూపిస్తుంది. ఈ నీలాంబరి ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికి అర్థమై చావట్లేదు. కన్నాంబకి ఎక్కువ, కాంచనమలకి తక్కువగా ఉంటుంది. తిన్ని ఓ త్వరగా ఫోన్ ఎత్తు నీలమ్మా, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. హలో, ఏంటి భవానీ? ఇందాకటి నుంచి పదే పదే ఫోన్ చేస్తున్నా. హలో నీలమ్మా, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదే, ఏం చేద్దాం? ఒక్క క్షణం నేను చూసుండకపోతే ఇప్పటికే మన బండారం అంతా బయటపడుండేది. నువ్వు భయపడకు భవానీ ఆంటీ. జీవితంలో భయపడ్డం మానేస్తేనే జీవించడం మొదలు పెడతావు. గుర్తు పెట్టుకో. ఎదుటి వాళ్ళు బలంగా ఉన్నారని నువ్వు బాధపడితే నువ్వు బలహీనమైపోతావు. నువ్వు బలహీనమైన క్షణం సులువుగా ఎదుటి వాళ్ళు నిన్ను తొక్కేస్తారు. అందుకే ధైర్యంగా ఉండాంటీ. నేను ధైర్యంగా ఉన్నాను కాబట్టే నిద్ర మాత్రలిచ్చి నిద్రపుచ్చాను. లేకుంటే బావగారికి మాటొచ్చి ఈ విషయం అఖిలకకి చెప్పి ఒక్క బుల్లెట్తోనే ఇద్దరి ప్రాణాలు పోయేవి. పోయేవాళ్ళమని ఎప్పుడు చావు కోరుకోకు. పైన తదాస్తు దేవతలుంటారు. చావుని తప్పించాలే తప్ప చావుకి భయపడకూడదు. మరో 10 నిమిషాలు, మహా అయితే ఇంకో 15 నిమిషాల వరకు మా బావగారు లేవకపోవచ్చు. ఆ తర్వాతైనా లేస్తారు కదే. లేవనివ్వను. 15 నిమిషాలంటే ఏమనుకుంటున్నావు భవానీ? భూకంపం వచ్చినా, సునామీ వచ్చినా 15 నిమిషాల్లో ఊహించలేనన్ని ప్రాణాలు భూస్థాపితమవుతాయి. అలాంటిది ఒక్కంట్లో భూకంపాన్ని, ఒక్కంట్లో సునామీని పెట్టుకున్న నేను 15 నిమిషాల్లో ఒక్క ప్రాణాన్ని పైకి పంపించలేనా? చూడు ఏం చేస్తాను. నీ మాటలు వింటుంటే భయం వేస్తోంది. చేతలు చూస్తే తుస్సుమంటున్నాయి. ఏయ్, అనుకున్నవన్నీ జరిగితే అందరూ అఖిలాండేశ్వరే కావాలనుకుంటారు. కానీ నీలా నాలా ఎందుకనుకుంటారు? సరే, నువ్వొక పని చెయ్యి. ఏంటో చెప్పు. శివశంకర్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి. ఫోన్ పెట్టేసిన వెంటనే వాట్సాప్ చేస్తాను, సరేనా? నువ్వు వాట్సాప్ చేసిన మరుక్షణమే నేను డాక్టర్ దగ్గరుంటాను. ఏం చేయబోతున్నావు నీలాంబరి? భవానీ ఆంటీ, డాక్టర్ని, సైంటిస్ట్ని, ఈ నీలాంబరిని పనిచేసే ముందు ఏం చేస్తున్నావని అడగద్దు. ఎందుకంటే వాళ్ళు చేసేది ప్రయోగం. పని అయిపోయాక ఫలితాన్ని చూడాలి. నువ్వు ఫోన్ పెట్టేయ్. సర్లే, తగలడు. రహస్యంగా ఉంచాల్సిన విషయాన్ని నలుగురికి చెప్పాలని పరిగెత్తావు. చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ఇప్పుడు మిణుకు మిణుకుమంటున్నా
ఆ ప్రాణాన్నైనా ఉంచుకుంటావనుకుంటే తొందరపడి పరిగెడుతున్నాం. ఏం చెప్తారు? అభి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పబోతున్నారు. భవానీ డోర్ మూసుకో. తర్వాత చెప్తురు కానిలేండి. ముందు తినండి. ముందు తినండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఒక్క నిమిషం కూర్చోండి, వస్తున్నాను. అలాగే. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. కూర్చోండి ప్లీజ్. డిస్టర్బ్ చేశాను అనుకుంటాను. అదేం లేదు డాక్టర్, మీరే సమయానికి వచ్చారు. ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ కాల్ కూడా లేకుండా ఎలా వచ్చారేంటి డాక్టర్? వాస్తవానికి ఈవినింగ్ రావాలనుకున్నాను, బట్ ఈవినింగ్ ఊరెళ్తున్నాను, అందుకే ఇప్పుడొచ్చాను. మా బావగారికి త్వరగా నయం అయ్యేలా చూడండి డాక్టర్. మేడం, ఏదైనా చెప్పాలని టెన్షన్ పడుతున్నారా? అవును డాక్టర్. అలా టెన్షన్ పడ్డారంటే ప్రాణానికే ప్రమాదం అండి. ఏమంటున్నారు డాక్టర్? అవును మేడం, మెదడుకు బలమైన గాయం తగలడం వల్ల ఏమాత్రం టెన్షన్ పడ్డా చాలా ప్రమాదం. అలా కాకుండా చూడండి డాక్టర్. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ ఇదేంటి డాక్టర్? మెల్లమెల్లగా నార్మల్కొస్తారు. వచ్చే ముందు తనకేం జరిగిందో గుర్తొస్తుంది. ఆ టైంలో బీపీ పెరుగుతుంది. స్ట్రెస్ అనేది పెరిగితే స్ట్రోక్ రావచ్చు. అందుకే మెడిసిన్ మార్చాను. నేనిచ్చే మెడిసిన్స్ వల్ల ఎక్కువ నిద్రలో ఉంటారు. మీరేం భయపడకండి. ఆయనేం చెప్పినా పట్టించుకోకండి. మాట్లాడటానికి ట్రై చేసినా మీరు వినిపించుకోకండి. మీరు రిలాక్స్డ్గా ఉండండి, మీకేమీ కాదు. ఇది రోజుకి ఒకటి వేయండి. ఏం టాబ్లెట్స్ అవి? ఇవి టెన్షన్ ఫ్రీ టాబ్లెట్స్. ఏది? ఇవి మత్తు టాబ్లెట్స్ ఇవి. ఇందులో మత్తు కంటెంట్ ఉన్నమాట వాస్తవమే. కాకపోతే 0.25% ఉండటం వల్ల ఆయన ఈ టాబ్లెట్స్ వేసుకుంటే టెన్షన్ ఫ్రీగా ఉంటారు. అవునా క్రిష్, ఇలా ఇవ్వు. అభి అభి చూసారా మేడం ఎంత టెన్షన్ పడుతున్నారో? ఆయనకి టాబ్లెట్ వేయండి. సరే డాక్టర్, అలాగే. వాటర్ ఇవ్వండి. అక్క, ఇదిగో అక్క. ఈ టాబ్లెట్స్ రోజు అతను అలా అయ్యేటప్పుడు కంపల్సరీ ఇవ్వండి. మీరేం టెన్షన్ పడకండి. అమ్మయ్యా, బతికించావురా దేవుడా. ఇంతేనండి, సింపుల్. ఆయన టెన్షన్ పడుతున్నారని మీరేం కంగారు పడిపోకండి. ఎందుకు డాక్టర్ ఇలా? చెప్పాను కదండి, తనకి ఇప్పుడిప్పుడే గతం గుర్తుకొస్తుంది. ఏదో చెప్పాలనుకుంటున్నారు, దానివల్ల ఆవేశపడుతున్నారు. ఆ టైంలో బీపీ హైకి లోకి చేంజ్ అవుతుంటుంది. ఇలా నార్మల్గా ఉండటం కోసం ఇవి ఇచ్చాను. రోజు ఒకటి వేయండి, సరిపోతుంది. టాబ్లెట్ టెన్షన్ పడినప్పుడే వేయమంటారా, లేదా ఎప్పుడైనా వేయచ్చంటారా డాక్టర్? రోజులో ఎప్పుడైనా ఒకసారి వేయండి. నేను వస్తాను మేడం. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి.
ఇది బాగుందా? బాగుంది, బట్ నో మ్యాచ్. డ్రెస్ కి మ్యాచ్ అవ్వలేదు. ఎస్, ఇది సూపర్. సారేంటి పట్టపగలే ఆకాశం వైపు చూస్తూ పగటి కళ్ళు కంటున్నారా? అవును, నీ గురించే. ఓహో, మా గురించి కలలు కనే టైం మీకెక్కడిది బాబు? ఏంటి ఫోన్లో రెచ్చిపోతున్నావు? ఎలాగో ఎదురుగా ఉన్నప్పుడు రెచ్చిపోలేను కదా. ఫోనే కదా అని పోనీలే అని వదిలేసా. నేనేం అడిగాను? బాగా గుర్తొస్తున్నావు, ఒక చిన్న ముద్దివ్వు అన్నాను. అయినా నా పిల్లాన్ని నేను ముద్దడిగాను, తప్ప? ముద్దడగడం తప్పు కాదు, అడిగిన విధానం తప్పు అంటున్నా. ఓహో, ఫోన్లో అడిగానని తప్పు అంటున్నావా? అయితే ఇప్పుడు డైరెక్ట్గా ఇస్తావన్నమాట. ఇచ్చేచ్చి ప్లీజ్. అభి, ఆపిగా సంత దొరికితే చాలు ఓ రెచ్చిపోతావు. అవును, ఇంతకీ అంత అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశావెందుకు? మంచి మూడ్లో ఉన్నప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తావు. లేదు, ఇప్పుడే కరెక్ట్ టాపిక్ లోకి వచ్చాం. ఫోన్ చేసి పిలిచిన కారణమేంటో సెలవివ్వండి రాజా వారు. ఈ రాణి వారికి ఓ సంతోషకరమైన వార్త చెప్పాలని పిలిచాను. సంతోషకరమైన వార్త ఏంటది? భిక్షపతిని కలుసుకుంటే మా అమ్మా నాన్నల వివరాలు ఏవైనా తెలుస్తాయనుకున్నాం కదా. అనుకున్నాం, కానీ ఆ భిక్షపతి ఎక్కడున్నాడో ఏంటో అడ్రస్ తెలీదే. అడ్రస్ తెలిసింది. ఇది చెప్పడానికి రమ్మన్నాను. ఇదైతే ఫోన్లోనే చెప్పొచ్చు, ఇక్కడ దాకా రమ్మనాలా? రమ్మనాలా అని అలా అడిగితే ఏం చెప్తాం? రమ్మనాల్సి వచ్చింది. అడ్రస్ తెలిసిందన్నావు కదా, పద ఏయ్, వెళ్ళి కలుద్దాం. ఇప్పుడు కాదు, కొంచెం టైం ఉంది, అప్పుడు వెళ్ళి కలవాలి. అయినా నువ్వొద్దు, నేను ఒక్కడినే వెళ్ళి కలుస్తాను. దేవుడా, అభి ఆ ఇంటి వారసుడే అనే విషయం భిక్షపతి చెప్పాలి. దానికి సంబంధించిన బలమైన సాక్ష్యం ఏదైనా చూపించాలి. హలో, కళ్ళు తెరిచే కలగంటున్నట్టున్నావు. అవును, భిక్షపతి దొరికితే మనం ఇలా దూరంగా ఉండకుండా దగ్గరైపోవడానికి ఏదైనా ఆధారం దొరుకుతుందనుకుంటున్నాను. మనం దగ్గరైపోవాలనుకోవడం ఏంటి? మనం ఎప్పుడో దగ్గరైపోయాం. మనుషులం మాత్రమే దూరంగా ఉంటున్నాం, కానీ మన మనసులు కలిసే ఉంటున్నాయి కదా. భిక్షపతికేం తెలుసు, ఎలా తెలుసు? అన్నీ క్లియర్గా తెలుసుకో. అతను చూపే ఆధారాలు మన కొత్త జీవితానికి ఆధారం అవ్వాలి. తెలుసుకుంటాను సౌందర్య, తెలుసుకుంటాను, అన్నీ తెలుసుకుంటాను. నేను ఎవరు, నా అనాథ జీవితానికి కారణం ఏంటి, మా అమ్మ నాన్నలెవరు? నాలో పుట్టే ప్రతి ప్రశ్నకి వాడి దగ్గర సమాధానం వెతుక్కుంటాను. ఎప్పుడెప్పుడు రాత్రవుతుందా భిక్షపతిని పట్టుకుని నా గురించి నేను తెలుసుకుంటానా అని ఆరాటం పెరిగిపోతుంది. మనిషి మనసే అలాంటిది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తుంటాం, కానీ దగ్గరికి వచ్చిందంటే తట్టుకోలేం. సరే, నేనొచ్చి చాలాసేపు అయింది, ఇక నేను వెళ్తాను. అభి, ఏంటి? ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా? అప్పుడే కాదు, నేనొచ్చి చాలాసేపు. ఆగు. ఈ చందమామ సౌందర్య, ఇదేనా ఇల్లు? మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదేనన్నా. మరి బ్యాక్ సైడ్ నుంచి ఎందుకురా, ముందు నుంచి వెళ్ళొచ్చుగా. చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉందన్నా. టెక్నికల్ ప్రాబ్లమా? అవునన్నా, గోర్ఖా ఉంటాడు, సీసీ కెమెరాలుంటాయి. అంతేకాకుండా మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉందన్నా. ఏంటది? పెద్ద కుక్క ఉంటుందంట, చాలా డేంజర్ అంట, చుట్టుపక్కలకి ఎవరిని రానివ్వదంట. సరే పద.
చెప్పరా. ఇంట్లోకి ఎంటర్ అయ్యాం. సబాష్, నువ్వు లైన్లోనే ఉండు, నేను కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను. ఇన్స్పెక్టర్, మీరు వీడి స్టేషన్లో వేసేయండి. వెహికల్ ఎక్కించండి. ఓకే సార్. వదరా. నడు. డ్రామా ఇక ఓవర్. నడు. ఎక్కు. అమ్మ తీసుకెళ్ళొద్దని చెప్పమ్మా. తీసుకెళ్ళొద్దని చెప్పమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. అమ్మ ఏం జరిగిందని కనుక్కుంటారు. అబ్బే 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 అమ్మ 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 ప్లీజ్ అమ్మ. అమ్మ 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 ప్లీజ్ అమ్మ. అమ్మ సౌందర్య, కొన్ని బంధాలు మనం దగ్గర చేసుకోవాలనుకుంటున్న కొద్దీ దూరం అవుతుంటాయి. వాటిని దూరం చేసుకోవడమే ఉత్తమం. అమ్మ అమ్మ అవి అలాంటి వాడు కాదమ్మా. సార్, అభి అని. ఏది ఆ అటెంప్ట్ మర్డర్ కేసా? సార్, తను అలాంటి వాడు కాదు. ఇక్కడికి వచ్చే ప్రతివాడు చెప్పే ఫస్ట్ మాట అదే, మాట్లాడాలి, అంతే కదా? అదిగో వెళ్ళి మాట్లాడు. అభి అభి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నేను నిన్ను ఆ ఇంటికి దగ్గర చేయాలనుకుంటున్న ప్రతిసారి ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకు చేసావు అభి? సౌందర్య, నేను అలా చేశానంటే నువ్వు నమ్ముతున్నావా? నేను అక్కడికి వెళ్ళింది ఒక పని మీద, కానీ అక్కడ జరిగింది వేరే. అప్పుడు కూడా ఇదే చెప్పావు, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నావు. అదే జరిగింది కాబట్టి అదే చెప్తున్నాను. ఇదే జరిగిందని నువ్వు నాకు చెప్తే నేను నమ్ముతాను, కానీ చూసేవాళ్ళు నమ్మరు కదా. ఈ పోలీస్ స్టేషన్లో నమ్మాలి కదా. నేనేంటో నాకు తెలుసు. నేను అలాంటి పని చేయలేదని చూసేవాళ్ళు పోలీస్ స్టేషన్లో నమ్మకపోయినా పర్వాలేదు. నువ్వు నమ్ముతున్నావు కదా? నమ్ముతాను అభి. నా మీద నాకంటే నీ మీద ఎక్కువ నమ్మకం. అసలేం జరిగిందో క్లియర్గా చెప్పు. నీ ప్రమేయం లేకుండా నీ మీద హత్య నేరాలు మోపుతున్నారు. ఎవరు? ఎందుకు? ఆలోచించు. ఆలోచిస్తాను. అబే, నేను ఫ్రెండ్ గాను లవర్ గాను ఇక్కడికి రాలేదు, భార్యగా వచ్చాను. నీ మీద ఈ మచ్చ పడకుండా స్వచ్ఛంగా బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. తీసుకొని వెళ్తాను. హలో. ఓ సౌందర్య, అదేంటి కళ్ళెర్రబడ్డాయి?
బుగ్గలు ఎరిపెక్కాయ్. ఎప్పుడూ కళకళగా ఉండే నీ ముఖం కళ తప్పిందే. ఏడ్చి ఏడ్చి సౌందర్యం తగ్గిందనుకుంటాను. చీమకు కూడా హాని చేయని అభి ఇలా హత్యా నేరంలో ఇరుక్కున్నాడు అంటే తప్పకుండా దాని వెనకెవరో తప్పుడు మనుషులున్నారని అర్థమవుతుంది. నీకర్థమయ్యేలోపే అన్నీ జరిగిపోతున్నాయి చూసావా? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, గుర్తు పెట్టుకోనీలా మరి. నీ లవర్ కత్తి పట్టుకొని ఇంట్లోకి చొరబడ్డాడు. ముందు బావగారిని, ఆ తర్వాత అందర్నీ లేపేసేవాడేమో కదా. మేమెవరం లేకపోతే మీరిద్దరే హ్యాపీగా జాలీగా జల్సా చేయొచ్చు కదా. ఇంకాప్తారా? నువ్వు ప్రేమించినవాడు ఇద్దరూ దారుణాలు చేయడం ఆపమనే మేము చెప్తున్నాం. భవానీ, ఏంటి గొడవ? చూడక్క, ఈవిడ గారు మా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు. పార్వతీ పోలికల్లో ఉందని పట్టుకొచ్చిన ఈ సౌందర్య వెంట వాళ్ళ అమ్మా నాన్నల్లే కాదు, అప్పుడప్పుడు ప్రేమించిన ఆ అభినందన్ గాడిని కూడా ఈ ఇంటికి రప్పిస్తోంది. వాడేమన్నా భోజనాలకొస్తున్నాడా? చంపేసి పిండం పెట్టాలని చూస్తున్నాడు. బావగారికి త్రుటిలో తప్పింది ప్రమాదం. జరిగిపోయిందాన్ని ఇంకా గుర్తు చేస్తారేంటంటీ? మామూలు విషయం అయితే మర్చిపోవచ్చు, అదో టెరిఫిక్ ఇన్సిడెంట్. ఎవరి పేరైతే ఈ ఇంట్లో వినపడకూడదనుకున్నానో వాడే కనపడ్డాడు. ఆంటీ, భవానీ ఆంటీ ఆరోపిస్తున్నట్టు సౌందర్య అయితే అభిని ఇంటికి రమ్మనలేదు కదా? ప్రేమించింది కదా ఐశ్వర్య, అదే లైసెన్స్ అనుకుని ఎగబడిపోతాడు. ముందు వీళ్ళననాలి. ఏమయ్యా గని, ఇలాగేనా మీ అక్క పోలికల్లో ఉన్న సౌందర్యని పెంచేది? ఏమమ్మా సరస్వతమ్మా, నీ కూతురికి నువ్వు నేర్పించిన బుద్ధి ఇదేనా? జరిగిన దాంట్లో నా బిడ్డ తప్పేం లేదమ్మా. జరగరాంది జరుగుంటే వాడెంత షార్పుగా ఉన్న కత్తి పట్టుకొచ్చాడో చూశారు కదా. తళుక్కుమన్నది కాస్త కడుపులోకి దిగి కళుక్కుమంటే బావగారు మాకు దక్కేవారా? మా అదృష్టం బాగుండి ఘోరం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మా అక్కకి ఈవిడ కాఫీ తీసుకెళ్తుంటే భయం వేసి అడ్డుకున్నాను. కాఫీ తీసుకెళ్ళినా తప్పు పడతారేందమ్మా? అందులో విషం కలుపుంటే? భవానీ, అవునక్క, ప్రేమించిన వాడి ముందు మనమెంత? దయచేసి అలా మాట్లాడకండి. నా ప్రాణం ఉండగా నేను అలాంటి పని చేయను. అమ్మ మీద అలాంటి పని కళ్ళ కూడా చేయలేను. నీ కన్నీటి చుక్క కాఫీలో పడింది చూడు. అప్పుడది పాయిజనస్ అయిపోతుంది కూడా. అమ్మా, వీళ్ళు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది ఆంటీ. సౌందర్యకి బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. చూడు సౌందర్య, నువ్వెలాంటి వాణ్ణి ప్రేమించావో ఈ పాటికే నీకు అర్థమై ఉండాలి. వాడి వల్ల నిన్ను కూడా భవానీ వాళ్ళు అనుమానించాల్సి వస్తుంది. మర్చిపో. అమ్మా, అలాంటి వాడి వల్ల చేదు జ్ఞాపకాలే మిగులుతాయి. ప్రాణాలు తీసేవాణ్ణి ప్రాణంగా ప్రేమించానని నీలో నువ్వే కుమిలిపోవాల్సిన పరిస్థితి రాకముందే వాడి తలంపైన నీ మనసులోకి రానివ్వకు. ఇప్పుడు బాధగా భారంగా ఉండొచ్చు, కానీ కొన్నాళ్ల తర్వాత మర్చిపోయి మంచి పని చేశాను అని నువ్వే సంతోషపడతావు. నీ వయసున్న ఆడపిల్లలకు పలకరించిన ప్రతి వాళ్ళు మంచివాళ్లేమోనని పొరపాటు పడ్డం సహజం. అనుమానిస్తే
లోకువైపోతామేమోనని గుడ్డిగా నమ్మేస్తారు. అన్ని రకాలుగా నష్టపోతారు. వాడు ఏ క్షణమైతే కత్తి పట్టుకుని ఇంట్లో కనపడ్డాడో ఆ క్షణమే నా దృష్టిలో చచ్చిపోయాడు. లెక్కల్లో లేనివాడిని నువ్వు పట్టించుకోవాలని చూడకు. నన్ను చూడు, నేను చెప్పేది విను. అయినా కూడా నువ్వు వాడి నీడని చూడాలి అని ప్రయత్నిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మమ్మల్ని మర్చిపో. ఏయ్, ఏం చేస్తున్నావు? అమ్మగారికి జ్యూస్ చేస్తున్నానమ్మా. మరి నన్నేం అడగలేదే? మీకు కూడా చేయమంటారమ్మా? అంటే నేను అడుక్కుంటే గాని మీరు సర్వీస్ చేయరన్నమాట. అలా అనుకోకండమ్మా. మీకే జ్యూస్ కావాలి చెప్పండి, చేసిస్తాను. గ్లో పెరగడానికి గోబీ జ్యూస్ కావాలి. ఏరా, నాకు ఏమన్నా మెంటల్ అనుకుంటున్నావా? అరగంట తర్వాత జ్యూస్ తీసుకొద్దు గాని నాకు ఇంకో జారివో, గోరింటాకు పట్టాలి. ఇప్పుడు ఈవిడికి గోరింటాకు అవసరమా? నీ మనసులో ఏమనుకున్నావో నాకు అర్థమవుతుంది. నోరు మూసుకొని చూస్తూ ఉండంతే. నిజంగా ఈవిడికి తెక్కే. ఎప్పుడేం చేస్తుందో తెలీదు. అమ్మో, నాకెందుకొచ్చింది? విన్నదంటే గోరింటాకు జ్యూసు నాతోనే తాగిస్తుంది. బాయ్ భవానీ. ఎక్కడికి? కాలేజ్కి. క్రిష్ బావ ఎప్పుడో వెళ్ళిపోయాడు. పోవచ్చులే కాని గోరింటాకు మిక్సీ పట్టుకొచ్చాను, పెడతాను, కూర్చోరా. ఆరేదాకా ఉంటే ఆరైపోతుంది. క్రిష్ బావ తిరిగొచ్చేస్తాడు కూడా. నన్ను వదిలే భవానీ, ఓకే? ఏ ఉండు, కొంచెం పెట్టుకో ప్లీజ్ చైత్ర. భవానీ, నేను వెళ్ళాను. ప్లీజ్. చైత్రను ఎందుకు ఇబ్బంది పెడుతున్నా? ఇబ్బంది పెట్టట్లేదక్కా, గోరింటాకు పెట్టాలనుకుంటున్నాను. ఫ్రెష్ అండ్ ప్యూరు. కాలేజీకి వెళ్లకుండా గోరింటాకు పెట్టుకుంటూ కూర్చుంటుందా? మీరంత ఖాళీగా ఉంటే నాకు సౌందర్యకి పెట్టండి. సౌందర్య ఎక్కడుంది? అదిగో మాటల్లోనే వచ్చేసింది. సౌందర్య, భవానీ ఆంటీ గోరింటాకు పెడతానంటోంది, పెట్టించుకో. అలాగే ఆంటీ. అమ్మగారు చూస్. నువ్వు ఎవరికి పెట్టుకోవాలనుకున్నావో పెట్టుకో. నేను సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాకే గోరింటాకు పెట్టుకుంటాను, ఓకే? బాయ్. నేను కూడా తర్వాత పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఆంటీ. ఫ్రిడ్జ్లో పెట్టింది పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండవంటారు. నువ్వు రా సౌందర్య. పర్లేదు, నేను ఫ్రెష్ అప్ అయ్యాక పెట్టుకుంటాను. నువ్వు జంకుతున్నావంటే ఏదో ఉండే ఉంటుంది. అందుకేగా ఇప్పుడు నీకు గోరింటాకు పెట్టాలని బలవంతం చేస్తున్నాను. గుడి నుంచే వచ్చావు కదా సౌందర్య, ఫ్రెష్ అప్ అవ్వాల్సిన అవసరమేముంది? గోరింటాకు పెట్టుకో. చేతులైన కడుక్కొని వస్తాను ఆంటీ. తీర్థ ప్రసాదాలు తీసుకున్నాను.
చేతికేమైంది? ఏం కాలేదు. ఏమైంది చెప్పు. ఏం కాలేదని చెప్పాను కదా. చూపించు చూపించు. చెయ్యి కాలింది కదా, ఏం కాలేదని అబద్ధం చెప్తావా? నీ పని చెప్తాను రా. రా వదలండి అక్క, రా రావే అక్క. ఇటు చూడక్క, సౌందర్య చెయ్యి ఎలా కాలిందో.